తిరుపతి నగరంలో అధికార పార్టీ నేతలు కావచ్చు లేదా మరే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు వ్యక్తులు కావచ్చు భూ కబ్జాలకు పాల్పడితే వాటిని నిగ్గుతేల్చి బాధితులకి న్యాయం చేసే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటూ అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దానికి ఒక కమిటీని కూడా వేయాలని నిర్ణయించడం జరిగింది. మనతో ప్రస్తుతం మాట్లాడడానికి తిరుపతి నగరానికి సంబంధించినటువంటి ఇటు ప్రతిపక్షాలు అఖిల పక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మనతో పాటు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ ఉన్నారు. సార్ ఏం పరిస్థితి అంటే తిరుపతి నగరంలో భూ కబ్జాలని అరికట్టడానికి అఖిల పక్షం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. అంతవరకు బాగానే ఉంది. అసలు ఇప్పటికే బాధితులు పోలీసుల్ని అధికారుల్ని ఆశ్రయిస్తూనే ఉంటారు. ఎక్కడైనా నగరమైనా కాదు తిరుపతి అనే కాదు ఎక్కడైనా కూడా వాళ్ళు చేయలేనటువంటి అధికారులే చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ కమిటీ ఏం చేయాలి తలుచుకుంటాం సార్? ఒకటండి, గుడ్డికన్నా మెల్లమెల్ల ఏదో మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పాం. ఈరోజు భూబాధితులు తిరుపతిలో రోజు రోజు పెరిగిపోతున్నారు. వాళ్ళందరికీ మా సపోర్ట్ ఉంటుంది. మేము ఫైట్ చేస్తాం. ఒక జనసేన ఒకటే కాదు, జనసేన, టీడీపీ, బీజేపీ, తెలుగుదేశం, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఐ, సిపిఎం అందరం కూడా ఒక వేదిక రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ 3 నెలలు చాలా పీక్స్ టైం. మళ్ళీ అధికారం రామని వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ స్థానిక నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ మళ్ళీ అధికారం రామ్ ఉన్నగాడి దోచుకుందాం అనే ఆలోచనతో ఇప్పుడున్న తిరుపతి ఎక్కడ స్థలాలు కనిపిస్తే అక్కడ బోర్డులు పెట్టడం, అధికారులు బెదిరించడం, ఈ బెదిరింపులకు ఈ స్థలాలు కబ్జా చేయడానికి కొత్త చట్టం తీసుకొచ్చాడు మహానుభావుడు, లీగల్ యాక్ట్. అది యాక్ట్ తీసుకొచ్చి దీనికోసమే. దీంట్లో భాగంగా తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం కాదు, ఎప్పుడూ లేదు ఈ విధంగా. ఈరోజు ఆస్తులు కాపాడుకోవడం కాకుండా ఆస్తులు కాడ నిద్రపోయి రాత్రి పొగలు లేసి అక్కడే పళ్ళు దోముకుని అక్కడే స్నానం చేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కాదు. ఏదైతే భూబాధితులు తిరుపతిలో వీళ్ళందరి సమస్యకి మేము ఒక ప్రయత్న భాగంగా ఫైట్ చేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. రేపు అధికారం వస్తే ఎవరైతే ఈ వైసీపీ పార్టీ ఈ స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళ అనుచరులు చేసే భూ కబ్జాలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తిరిగి తీసి ఆ ఒరిజినల్ ఎవరైతే బాధితారో వాళ్ళకి అందజేస్తాం. మా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అంటే అధికారంలోకి వస్తే మీ పార్టీ నేతలు మళ్ళీ భూ కబ్జాలకు పాల్పడరా? మేము భూ కబ్జాలు పాల్పడ చెప్పడం కాదు, ఎప్పుడు లేని విధంగా తిరుపతి సంస్కృతి ఉంది. మేము ఎప్పుడు గతంలో టీడీపీ ఉంది, గతంలో అన్ని పార్టీలు ఉన్నాయి, ఎప్పుడు జరగలేదే ఇన్ని చూసి కూర్చు. ఇప్పుడు అట్లా కాదు, వన్ సైడ్ డైరెక్ట్. కనీసం వినే ప్రసక్తి కూడా లేదు. నా స్థలం కబ్జా అంటే కబ్జాని అంతే. పోలీసు కానీ, రెవెన్యూ కానీ, ఎంఆర్ఓ కానీ, కరెంట్ ఆఫీస్ కానీ ఎవడో కూడా సర్వేలు ఇటు సర్వేలు దొంగతనంగా సర్వేలు చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవడు వినే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో కబ్జాలు జరిగితే కనీసం విని మాట్లాడి ఎవరితో వాస్తవం అలా వినే పరిస్థితి కూడా లేదు. ఒక్కసారి డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అన్నట్టు సైట్ మాదే అంటారు. ఇవన్నీ జరగకుండా చూసుకునే బాధ్యత. మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అప్పుడు భూ కబ్జా ఏదైతే అయిందో కబ్జాలు అయినాయో ఇవన్నీ వసూలు చేసి వాళ్ళకి ఇస్తాం. ఈ పనిలో ఉంటాం మేమైతే. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటిది అంటే అనేక పోరాటాలు చూస్తూనే ఉన్నాం, నిత్యము కూడా ఇలాంటి భూ కబ్జాల సమస్య వింటూనే ఉన్నాం. మీరు కూడా చాలా వరకు ఇండివిజువల్గా వెళ్ళి బాధితుల తరపున నిలబడినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ కమిటీతో ఏం సుసాధ్యం ఏం అసాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? అధికార పార్టీ ఆగడాల నుంచి అధికారుల ఆగడాల నుంచి తిరుపతి ప్రజలను రక్షించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు అఖిలపక్షం భూబాధితులకి అండగా ఈరోజు అఖిలపక్షం నిలబడడం జరిగింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, నేను విన్నాను అంటున్నారు కదా, ఏం ఉన్నారు ఏం విన్నారు? ఈరోజు దాదాపు 81 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ తన ఆస్తిని కాపాడుకోలేక రోడ్డును పడింది. మీ అధికార పార్టీ నాయకులు ఉన్నారు, దాని వెనకాల నిష్పక్షపాతంగా విచారణ చేస్తే దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో తెలుస్తుంది. పూర్తిగా అధికార పార్టీ నాయకుల అండదండలతోనే తిరుపతిలో భూ కబ్జాలు జరుగుతున్నాయి. 100 కోట్ల రూపాయలు చేతులు మారుతా ఉంది. ఇవన్నీ తెలిసి కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు. తెలిసి కూడా ఆయన సంపాదించుకునే అని చెప్పి అన్న మౌనంగా ఉన్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇది మంచిది కాదు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి ప్రశాంతతకు మారిపోయినటువంటి తిరుపతిలో భూ కబ్జాదారులు, భూ బకాసులు ఎక్కువైపోయారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈ ప్రజా ఆగ్రహానికి ఈ భూ బకాసులు భస్మం అవడం ఖాయమని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా ఈరోజు అధికారులు ఎవరెవరు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా అధికార పార్టీ నాయకుల్ని నమ్మి రికార్డ్స్ ట్యాంపర్ చేస్తున్నారు, దౌర్జన్యకారులకి అండగా ఉంటున్నారు, వాళ్ళందరూ రాబో రోజుల్లో జైలుకు పోక తప్పదని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ ఇంకా నేనే సరే ప్రజల పక్షాన్ని నిలబడండి, అధికార పక్షాన్ని కాకుండా అధికార పార్టీ తొత్తులుగా కాకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల సంక్షేమం కోసం మీరు పనిచేయండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇక్కడున్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని కూడా కోరుకుంటాను. సాధారణంగా ప్రజా సమస్యలపైన కోర్టు మెట్లు ఎక్కుతూ పిటిషన్లు వేసేటువంటి మీరు ఇప్పుడు కమిటీగా ఏర్పడినటువంటి నేపథ్యంలోనే ఈ కమిటీతో చేర్చుకొని ముందు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది?
రాబో రోజుల్లో ఇప్పటికే మేము మా రాష్ట్ర అధ్యక్షురాలు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే ఈ టీడీఆర్ బాండ్స్ పేరుతో అక్రమంగా 100 కోట్ల రూపాయలు సంపాదించినట్టు ఈ అంశం మీద కూడా తొందరలో భారతీయ జనతా పార్టీ న్యాయ పోరాటం కూడా చేయబోతోంది. ఎందుకంటే రోడ్లు వేస్తే సంతోషం, రోడ్లు వాళ్ళ కోసం వాళ్ళ ఇళ్ల కోసం వేసుకుంటే సంతోషం కాదండి. అది రోడ్లు తిరుపతి అభివృద్ధి కోసం వేస్తే మేము స్వాగతిస్తాం. కానీ రోడ్ల పేరుతో అభివృద్ధి పేరుతో 100,000 కోట్ల రూపాయలకు టీడీఆర్ బాండ్స్ పేరుతో జోబులు వేసుకున్నారు. అంతేకాకుండా తన అనుచరులతో ఈరోజు అధికార పార్టీ అనుచరులతో తిరుపతిలో ఉన్న భూ కబ్జాలకు పాల్పడుతూ మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మమ్మల్ని ఎవరు ఎదిరించారని చెప్పి ఒక రాక్షస పాలన, ఒక నియంత పాలన తిరుపతిలో రాజ్యమేలుతోంది. దీనికి రాబో రోజుల్లో ఖచ్చితంగా న్యాయపరంగా కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి అధికార పార్టీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఒక విజయ్ కుమార్ గారు కూడా ఉన్నారు. సరే, ఏంటి పరిస్థితి? 4.5 ఏళ్ళు గడిచిపోయినటువంటి పరిస్థితి, కేవలం ఎన్నికల సమయం సమీపిస్తున్నటువంటి నేతల్లో ఈ కమిటీ ఇప్పుడు ఏర్పడి బాధితులకి ఏ విధంగా న్యాయం చేస్తుందనేసి ఏ విధంగా కార్యాచరణ ఉంటుందని ఆలోచన చేస్తుంది. అంటే నిజంగా చెప్పాలంటే ఈ భూ బకాసురుల పర్వం ఎప్పుడైతే 2019లో అధికారంలోకి వచ్చిందో వైసీపీ, ఈ తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యాడో ఆ రోజు నుంచి కూడా ఈ భూ కబ్జాల పర్వం మొదలైంది. కానీ ఈరోజు ఒక సంతోషదాయకం ఏంట్రా అంటే దాదాపు 80 సంవత్సరాలు పైబడిన సంపూర్ణమ్మ అనే మహిళ ఆమె భూమి కోసం అంటే అన్ని రకాలుగా ఫైట్ చేసి ఈరోజు ఇక్కడ ఆల్ పార్టీస్ని కలిసి ఈ అఖిలపక్షం సమావేశాన్ని నిర్వహించే విధంగా ఆమె వచ్చిందంటే, ధైర్యంగా ఈ వయసులో కూడా ఆమె ముందుకు వచ్చిందంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీగా ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఎంతోమంది భూమి కబ్జాలకు గురైంది. కొంతమంది డాక్టర్లు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మౌనంగా భరించి అంటే అధికార పార్టీకి ఎదురెళ్ళలేము అంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే పోలీసులు కూడా దీని వెనుక పలానా వాళ్ళ హస్తం ఉంది, పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారు, మీరు ఎంతో కొంత తీసుకొని సెటిల్మెంట్ చేసుకోండి అంటూ పోలీసులు అంటున్నారు. న్యాయం చేయాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్, అయ్యా నా స్థలం కబ్జాకు గురైంది, దీన్ని నాకు సర్వే చేసి ఇది నా స్థలం అంటూ ఇవ్వండి అని అంటే వాళ్ళు అర్జీ పెట్టుకుంటే సర్వే అటు పక్క కూడా రాకుండా, అంటే వీళ్ళందరూ కూడా అధికార పార్టీతో కుమ్మక్కై ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ కుమారుడు ఉన్నారో వాళ్ళకి తొత్తులుగా మారిపోయేసి ఈ పేద బడుగు బలహీన వర్గాల భూముల్ని కొట్టేస్తూ ఉంటే, అంటే కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన భూముల్ని ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా లేకుండా మేము డాక్యుమెంట్స్ వాళ్ళు చూపెట్టినా కానీ మీకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకు డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటూ న్యాయం చేయాల్సిన పోలీసులు రెవెన్యూ వ్యవస్థనే చేతుల్లో పెట్టుకొని ఈరోజు వ్యవహరిస్తున్నారంటే, దీనితో ఈరోజు మేము ఈ అఖిలపక్షం తరఫున ఒకటే ఈ బాధితులందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎవరైతే బాధితులు ఉన్నారో మీకు న్యాయం జరిగేంత వరకు అఖిలపక్షం పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అండగా ఉంటామన్న ఒక భరోసాను కల్పిస్తూ ఈరోజు వీళ్ళే కాదు భవిష్యత్తులో ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఈ అఖిలపక్షం పార్టీ తరఫున అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి మా సహాయ సహకారాలు అందించి వీలైనంత వరకు న్యాయపరంగా ఉన్నటువంటి వారికి అందరికీ కూడా న్యాయం జరిగేలాగా ఈ అఖిలపక్షం వ్యవహరిస్తుందని, వాళ్ళకి అండగా మేము ఉంటామని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున భరోసా కల్పిస్తున్నాం. మనతో ఇంకో ఆప్ పార్టీకి సంబంధించి నరేష్ కూడా ఈ కమిటీలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఏ విధంగా చూడాలంటే, ఇప్పుడు ఈ శాశ్వత అఖిలపక్షం ఏదైతే పరిష్కారం, ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని బాధితులకు అందజేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం. మేము ఖచ్చితంగా బాధితుల పక్షాన ఉంటాము, పోరాడతాము. మా సాయశక్తుల వాళ్ళకి న్యాయపరంగా కానీ అలాగే సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా కానీ మాకున్నటువంటి యంత్రాంగం ద్వారా ఏ విధంగా ఆ విధంగా మేము సహాయపడతాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ స్పష్టంగా ఈ తిరుపతిలో ఇంత అరాచకంగా భూ కబ్జాలకు పాల్పడడంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడానికి ఎవరంటే పాలకపక్షం ప్రధాన కారకం. వాళ్ళకి ఎవరు చెప్తే వింటారు? వాళ్ళ మాట అధికారులు, పోలీసు వాళ్ళు చెప్తే వింటారు, అలాగే సంబంధించినటువంటిది రెవెన్యూ యంత్రాంగం వింటారు. ఈ యొక్క కేసులో పరంగా పరిశీలిస్తే ఒకదాన్ని ఎగ్జాంపుల్ చేసుకొని చూస్తున్నాము. సంపూర్ణం అనేటువంటి మహిళకి 80 సంవత్సరాల దాకా వయసు ఉంది. వారి యొక్క ఇద్దరు కలిసి కొనుగోలు చేశారు. ఆ భూమిలో వీళ్ళ రిజిస్ట్రేషన్ భూమి గతంలో మనం చూసాం.
ఎవరైనా కబ్జాలు చేసే వాళ్ళు ఎక్కడ పోతున్నారంటే ఏ ప్రభుత్వ ల్యాండ్ ఖాళీగా ఉంటే ఎక్కడ పోయేవాళ్ళు, ఏ చెరువుపురం పోగుల్లోనూ, వంకపొరుగులోనూ, వాగుల్లోనూ, లేకపోతే అన్రిజిస్టర్డ్ ల్యాండ్లో పోయేవాళ్ళు. ఇది స్వయార్జితంగా వాళ్ళు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్, గతంలో ఎన్నో సంవత్సరాలకు రిజిస్ట్రేషన్ భూమిలోనే ఇంత దౌర్జన్యంగా రాత్రి షెడ్ వేసి కరెంటు మీటర్ వేసి దానికి ఒత్తాసుగా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఉండి షెడ్ కట్టించడం అంటే ఇది మనం ఎక్కడున్నాం, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని చెప్పని అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఇది ఒకటే కాదు, అనేక సంఘటనలు. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చినటువంటి వాటి బాధితుల్లో ఒక దేశాన్ని కాపాడినటువంటి ఒక ఆర్మీ సోదరులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, అలాగే సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఈ అఖిల పక్షంతో కలిసి వాళ్ళకు సంఘీభావంగా మద్దతుగా నిలుస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. సో అది మొత్తం మీద తిరుపతి నగరంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి నేతలైనా సరే ఇటు భూ కబ్జాలకి పాల్పడితే వాళ్ళ తరపున, బాధితుల తరపున అండగా నిలబడడానికి, న్యాయ పోరాటం చేయడానికి కావచ్చు, లేదా మరేదైనా కూడా వాళ్ళకి తోడుగా నిలవడానికి శాశ్వతమైనటువంటి అఖిల పక్ష కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు. మరోమారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా తిరుపతి నగరంలో భూ కబ్జాలు అనేది జరగకుండా చూస్తాం, బాధితులకు అండగా నిలుస్తామని చెప్తున్నారు కమిటీ సభ్యులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.